Hi guys, good morning. So ఈరోజు మేము ఇండియాకి వచ్చేస్తున్నాం. సో టుడేస్ డే 7. సో ఇప్పుడు చెక్అవుట్ కూడా చేసేస్తున్నాం. బ్యాగ్స్ అన్నీ కిందికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు కిందికి తీసుకెళ్ళి ఇంకా చెక్అవుట్ చేయాలి. కొంచెం లేట్ అయిపోయింది. టైం 12:44 అవుతుంది. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఓకే అంబ్రెల్లా. సో మేము మోస్ట్లీ ఇప్పుడు క్యాబ్లో ఎక్కేస్తే చెక్అవుట్ ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే మోస్ట్లీ 1 o'clock అట్లా క్యాబ్ ఎక్కేసినా కానీ 1 hour పడుతుందా మనకు 20 minutes. సో మోస్ట్లీ 1:30 వరకు మేము ఎయిర్పోర్ట్లో ఉంటాం. ఇంకా దాని తర్వాత అక్కడనే లాంచ్లో కానీ కొంచెం స్పెండ్ చేస్తాం. ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం మేము. ఇప్పుడు లగేజ్ పెడుతున్నాడు. సియా గుడ్ మార్నింగ్. వేర్ ఆర్ వి గోయింగ్? సియా సియా मैं कहाँ जाता है? सिंगापुर పోతున్నాం. नो वी आर फ्लाइंग बैक टू इंडिया. కొంచెం చెక్ఇన్ అవన్నీ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ అయిందో లేదో చెక్ఇన్ ఇంకా అవ్వలేనట్టుంటుంది. చెక్ఇన్ ఒకవేళ స్టార్ట్ అయింది చేసుకోవచ్చు అంటే ఫస్ట్ అయితే లగేజ్ చేస్తాం. సో కొంచెం రిలీఫ్ ఉంటుంది. చెక్ఇన్ అయితే చేసేసినాం. లగేజ్ అయితే ఇచ్చేసినాం. జస్ట్ ఇప్పుడు మాకు సియా స్ట్రోలర్ సియాది బ్యాగ్ మాత్రమే ఉంది మా దగ్గర ఇప్పుడు. అండ్ ఇట్స్ టైమ్ టు చెక్అవుట్ ది ఎయిర్పోర్ట్. మేము దిగినప్పుడు కూడా చేసినాము, కొంచెం చూసినాం కానీ పర్టికులర్గా కొన్ని చూడాలి చేయాలి అనేసి అనుకున్నాం. సో దాని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే సందీప్ కొన్ని అట్రాక్షన్స్ బుక్ చేసిండు. ఆ రోజు మాకు అంత టైం లేదు కాబట్టి, అంటే ఇక్కడ లైట్ షో ఉండే జ్యువెల్ దగ్గర. సో మాకు ఆ లైట్ షో మళ్ళీ అట్రాక్షన్స్ అయితే లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఆ రోజు చేయలేదు. సో ఈ రోజు మేము అట్రాక్షన్స్ చూసి చేద్దాం అనుకుంటున్నాం. సో టర్మినల్ 2లోనే మా డిపార్చర్ ఉంది. బట్ మేము వెళ్ళాల్సింది టర్మినల్ 1కి వెళ్ళాలి. సో టర్మినల్ 2 నుంచి స్కై ట్రైన్ ఉంటుంది. సో ఆ స్కై ట్రైన్ ఎక్కి మేము టర్మినల్ 1కి వెళ్ళి అట్రాక్షన్స్ అనేది చూడాలి. అట్రాక్షన్స్ అన్నీ చూసేసినాం. చూసి కొంచెం అక్కడనే టర్మినల్ 1లో కొంచెం షాపింగ్ ఉంటే కూడా చేసేసినాం. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టర్మినల్ 1 నుంచి టర్మినల్ 2కి లింక్ బ్రిడ్జ్ ఉంది. ఆ లింక్ బ్రిడ్జ్తో మేము టర్మినల్ 2కి వెళ్తున్నాం. అక్కడ నుంచి మా డిపార్చర్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే మేము లాంచ్కి వెళ్దామని అనుకుంటున్నాం. సియా అది సో GST రీఫండ్ కూడా తీసేసుకున్నాం మేము అక్కడ.
పర్చేస్ చేసిన అవుట్ ఆఫ్ ఇండియా దానికి మనకు జిఎస్టీ రీఫండ్ వస్తుంది. డెఫినెట్గా అప్లై చేసుకోండి, అక్కడ తీసుకోండి అది. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము, ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో వెళ్తున్నాం. కాల్ కూడా వచ్చేసి లాస్ట్ మినిట్లో వెళ్తున్నాము. డ్యూటీ ఫ్రీలో కొన్ని తీసుకోవాల్సిందే, అవి కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్లైట్ లోపలికి. ఇప్పుడు సిఆర్ 2 years ఓల్డ్ కాబట్టి మాకు సిఆర్కి కూడా సపరేట్ సీట్. ఈ ఫ్లైట్ నుంచి ఇంకా సిఆర్కి సపరేట్